సింపుల్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తానండి. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని సిల్క్ దారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసల దగ్గర మాత్రమే 3 వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం డిజైన్ ఎక్కడైతే అనుకున్నామో అక్కడ ఈ విధంగా ఫ్రీ హ్యాండ్తో వేసేసుకోవచ్చు. లేదు అంటే ఒక డిజైన్ వేసుకొని మీరు ట్రేస్ చేసుకోండి. కార్బన్ పేపర్తో వేసుకున్నట్లయితే అన్ని ఈక్వల్గా వస్తాయి. కుట్టడం స్టార్ట్ చేసేద్దాము. ఈ మిడిల్లో ఉన్న ఎస్ డిజైన్లా వేసాను కదా, ఇక్కడ ఫిష్ బోన్ స్టిచ్ వేసుకోవాలి. అంటే ఇంటూ కుట్టులా వస్తుంది. ఈ బ్లౌజ్ డిజైన్కి ఓన్లీ థ్రెడ్స్, కొన్ని పూసలు ఇవి మాత్రమే కావాలి. ఎక్కువ మెటీరియల్ కూడా ఏమీ అవసరం లేదండి. ఈ డిజైన్ మీరు స్టిచ్డ్ బ్లౌజ్ మీద కూడా వేసుకోవచ్చు. అంటే కుట్టిన బ్లౌజ్ మీద కూడా ఈజీగా వేసేసుకోవచ్చు అండి. సింపుల్గా వేసుకునే డిజైన్స్, కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకునే డిజైన్స్ చాలా ఉన్నాయండి. ఎస్పెషల్లీ మిర్రర్ వర్క్ డిజైన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ముందు వీడియోస్ చూడండి. ఈ విధంగా మొత్తం ఫిల్ చేయడం అయితే అయిపోయింది కదా. చివరికి వచ్చేసరికి నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు 3 వేసేసుకోండి. సైడ్ నుంచి ఇంకొక డిజైన్ వేసాను కదా, ఫ్లవర్ డిజైన్ లాగా. దానికోసం సిల్క్ దారం నీడిలోకి ఎక్కించేసుకోండి, గ్రీన్ కలర్ది. ఇది 2 వరుసలు ఎక్కించుకోవాలి. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 4 వరుసల దగ్గర 3 వేసుకుని ఇక్కడ లేజీ డేజీ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ చిన్న చిన్న లైన్స్ కింద వేసాను కదా, ఈ విధంగా వరుసగా వేసుకుంటూ రావాలి. లేజీ డేజీ స్టిచ్ అంటే ఓన్లీ సింగిల్ చైన్ ఈ విధంగా వేసుకుంటే దాన్ని లేజీ డేజీ అంటారండి. ఇటు సైడ్ ఈ విధంగా ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇలానే అటు సైడ్ కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గోల్డెన్ పూసలు కుట్టుకోవాలి. దీన్ని కుట్టుకోవడానికి 2 వరుసల దారం, కాటన్ దారం ఎక్కించేసుకుని ఈ పూసలు కుట్టేసుకోండి మిడిల్లో నుంచి. ఈ సింగిల్ బూటీ డిజైన్తో బ్లౌజ్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా కంటిన్యూగా డిజైన్ వేసుకుంటూ మొత్తం నెక్ అంతా కంప్లీట్ చేసేసేయండి. ఇలా కంప్లీట్ చేసిన బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందన్నది ఇప్పుడు చూడండి. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా. తప్పకుండా ట్రై చేయండి. ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.